భారీ సైజ్ గ్రాఫిక్ డిజైన్లతోనే సుందరీకరణ అయిపోతుందా? 1,50,000 కోట్ల సొత్తులు ఎక్కడి నుంచి తెస్తారు? ఖజానా ఖాళీ అప్పుడే తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా? ఇళ్లు కోల్పోయే బాధితుల కన్నీళ్లు మాటేంటి? మూసీ పునర్జీవంపై ప్రశ్నల మీద ప్రశ్నలతో దంచి కొడుతోంది అపోజిషన్ పార్టీ. 100 ఏళ్ల నుంచి కంపు కొడుతున్న హుస్సేన్ సాగర్ ని సాక్ష్యంగా కూడా చూపెడుతోంది. అయినా సరే ముందుకు చూస్తోంది తెలంగాణ సర్కార్. ఒక్కో స్పీడ్ బ్రేకర్ ని దాటుకుని దూసుకు వెళ్తోంది. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. సీఎం రేవంత్ రెడ్డి బ్రైన్ చైల్డ్ తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టే. ఒక్కో స్పీడ్ బ్రేకర్ ని దాటుకుంటూ దూకుడు మీద ఉన్న ప్రభుత్వానికి మరో బిగ్ రిలీఫ్ ఏంటంటే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ కేసు గెలవడం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి వేసిన పిటిషన్ ను కొట్టివేసింది ఎన్జీటీ. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ముందస్తు అనుమతులు తీసుకోలేదని, గాంధీ సరోవర్ ప్రాజెక్టులో నిబంధనలు ఉల్లంఘించారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు కార్తిక్ రెడ్డి. అయితే ఈ పిటిషన్ వెనుక దురుద్దేశం ఉందని వాదనలు వినిపించింది కాంగ్రెస్ సర్కార్. రెండు వైపులా వాదనలు పరిశీలించిన ఎన్జీటీ సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎన్జీటీ తీర్పుతో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయినట్టయింది. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి ఆమోదంతోనే మూసీ పునరుజ్జీవ పనులు చేపడతామంటున్న టీ సర్కార్ ఇక పనులన్నీ కూడా స్పీడప్ చేసే ఛాన్స్ ఉంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు 2 వారాల పాటు ఆన్లైన్ లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ అవుతుందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. డిఫెన్స్ భూములు, పునరావాసం, డిజైన్లపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే రుణ మంజూరుపై బ్యాంకర్లతో చర్చించారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి 4,000 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అటు పనుల విభజనపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. సింగపూర్ థేమ్స్ నదుల తరహాలో మూసీని పర్యాటక ఆర్థిక కారిడార్ గా తీర్చిదిద్దాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లో దాదాపు 734 ఎకరాల భూమిని బదిలీ చేసింది. కానీ మరింత భూసేకరణ కోసం కసరత్తు జరుగుతోంది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాల తొలగింపు లాంటి చిన్న సవాళ్లను అధిగమిస్తే భాగ్యనగర వాసుల మూసీ మురిపం దాదాపుగా తీరినట్టే. ఒక నదిని పునరుజ్జీవం చేయాలంటే ఒక్కొక్కసారి 1000 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఈరోజు పక్కనే ఉంది హుస్సేన్ సాగర్ 400 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ హుస్సేన్ సాగర్లో ఈరోజు మనం ఈత కొట్టగలమా? ఈత